సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈ వారమంతా మీ ఆత్మీయ జీవితం ఎలా సాగింది? ఈ వారమంతా ప్రతి అరుణోదయపు దినం ప్రార్థించుకుంటూ, ప్రతి రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిపించుకుంటూ వచ్చారా? క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువుతూ వచ్చారా? ఇంతకీ మీ ఆత్మీయ స్థితి, క్రీస్తులో మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చేటప్పుడు చాలా బలంగా ఉండి, బుధవారం గురువారం కాలక్రమేణా భక్తిలో బలహీనపడుతున్న అనుభవాలు ఏవైనా మీ జీవితంలో కనబడుతున్నాయా? ఎలా మీ ఆత్మీయ జీవితం ఈ వారమంతా సాగింది? ఆలోచించండి. క్రీస్తులో మనం దినదినం బలాభివృద్ధి పొందే వ్యక్తులుగా ఉండాలి, కానీ ఒకరోజు బలవంతులుగా, మరో రోజు బలహీనులుగా, ఒకరోజు ప్రార్థన యోధులుగా, మరొక రోజు ప్రార్థన లేమితో బాధపడేవారిగా దేవుని సన్నిధిలో మనం ఉండకూడదు. ఎప్పటికీ అన్నిటికీ ఆ స్థిరమైన భక్తి జీవితం చేసే కృప దేవుడు మనందరికీ వరంగా దయచేయునుగాక. మంచిది. ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటలకు ఉపవాస ప్రార్థన, ఒక చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా అందించబోతూ ఉన్నారు. నీ తలుపులు మూస్తే దేవుడు నీ కొరకు తలుపులు తెరుస్తాడు. నీ తలుపులు మూస్తే మనం మూయాల్సిన తలుపులేంటి, దేవుడు మనకు తెరిచే తలుపులేంటి? దివ్యమైన వర్తమానం. అలాగే వచ్చే ఆదివారం మన కమ్యూనియన్ సర్వీస్, ప్రతి నెల 2వ ఆదివారం మనకు సంస్కారాధన. మిమ్మల్ని మీ కుటుంబాలని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆదివారపు ఆరాధనకు రావాలని ఆశపడే కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ సర్వీస్ 5:45కి, సెకండ్ సర్వీస్ 8:30కి, థర్డ్ సర్వీస్ 11:15 అలాగే ఈవినింగ్ 7 గంటలకి ఫోర్త్ సర్వీస్ పటాన్ చెరువులో కొత్తగా ప్రారంభించబడిన బ్రాంచ్ మందిరంలో. సాయంకాలం 6 గంటలకి ఈవినింగ్ సర్వీస్. ఉప్పల్లో కూడా ఆదివారం 3 ఆరాధనలు జరుగుతాయి. మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ దినం మరో దివ్యమైనటువంటి సందేశం. దేవా, నన్ను నా ఇంటిని దాటి వెళ్ళకయ్యా. ఎంతోమంది గొప్పవాళ్ళు మన ఇంటికి వస్తారు, మన ఇంటిని దాటి వెళ్తారు. మన ఇంటిలోకి వచ్చేవారు కొందరు, మన ఇంటిని దాటి వెళ్ళేవాళ్ళు కొందరు. వారు రావద్దు అని కాదు నా అభిప్రాయం. ఓ మనుషుడు మన ఇంటికి వస్తే మనం పొందుకునేది ఎంతో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు పోగొట్టుకునేది ఎక్కువ. అలాగని మనుషుల రాకపోకలు వద్దు అని కాదు. ఎవరు నీ ఇంటిలోకి వచ్చినా, ఎవరు నీ ఇంటిలోకి రాకపోయినా, నీ ప్రాణప్రియుడు, నీ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు మనల్ని దాటి వెళ్లకుండా, ఆయనే గనక మన ఇంటిలో అడుగు పెడితే, మనల్ని దర్శిస్తే మన బ్రతుకులు ఎలా మార్చబడతాయో బైబిల్లో 3 దివ్యమైన సందేశాలు మీతో పంచుకుంటాను. ఒకసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీతో పంచుకుంటాను. ఆదికాండం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభా, నీ కటాక్షము నా మీదనున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. విన్నారా? అబ్రహాము బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా, నేను నీ దాసుడను, నా ఇంటిని దాటిపోనివ్వకయ్యా. బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. ఆయన ఆశకు తగినట్లుగానే దేవుడు అబ్రహాము ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి అబ్రహాము ఇంటిని దర్శించిన దేవుడు
అబ్రహాము ఇంటిలో ఉన్న కొదువును దేవుడు తీర్చాడు. అబ్రహాము ఇంటిలో సంతానం లేమి అనే కొదువు ఉంది కదా, ఆ లోయను దేవుడు పూడ్చాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడు, మన ఇంట్లో, నీ ఇంట్లో ఏ కొదువు ఉంది? ఆరోగ్యం కొదువుగా ఉందా? ఉద్యోగం కొదువుగా ఉందా? సంతానం కొదువుగా ఉందా? ఆత్మీయత కొదువుగా ఉందా? శాంతి సమాధానాలు కుటుంబంలో కొదువుగా ఉన్నాయా? ఆధ్యాత్మిక అనుభవాలు, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం కొదువుగా ఉందా? నా చేతులెత్తి నేను దీవిస్తూ ఉన్నాను. ఆ రోజు అబ్రహాము ఇంటిని దర్శించి అబ్రహాము ఇంటిలో ఉన్న కొదువు తీర్చిన దేవుడు ఈ ఉదయకాలం నీ ఇంటిని దర్శించునుగాక. నీ ఇంటిలో ఉన్న ప్రతి కొదువు నా దేవుడు తీర్చునుగాక. ఏ కొదువుతో గడిచిన కొన్ని నెలల నుంచి దిగులు పడుతున్నావో, యేసు నామం పేరిట ఈ దినమే ఆ లోయ పోడ్చబడునుగాక. నీ భర్త రక్షణ నీ ఇంటి కొదువుగా ఉందా? నీ పిల్లల రక్షణ నీ ఇంటి కొదువుగా ఉందా? నీ ఇంటిలో ఏ లోయలు ఉన్నాయో ఈ ఉదయమే, ఈ దినమే ఆ లోయను నా దేవుడు నిశ్చయంగా పూడ్చునుగాక. అడుగుతా ఒక మాట, అబ్రహాము ఇంటిని దాటి వెళ్ళని వాడా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఈరోజు నా ఇంట్లోకి రాయా, నా ఒంటిలోకి రాయా, నా హృదయ క్షేత్రాన్ని దర్శించయ్యా. అబ్రహాము నేల మట్టుకు వంగి దేవుని ఆహ్వానించాడే, దేవుని సాన్నిధ్యం కొరకు తహతహలాడాడే, నా ఇంటికి నీవు రావాలయ్యా అని దేవుని సాన్నిహిత్యం కొరకు తహతహలాడాడే. అలాంటి తహతహలాడే హృదయం నీ గుండెల్లో ఉంటే నిశ్చయంగా ఈ దినమే నా దేవుడు నిన్ను దర్శించునుగాక. అయితే అబ్రహాము ఇంటిని దేవుడు దర్శించడానికి అక్కడ ఓ చక్కటి మాట రాసింది. అబ్రహాము ఎండవేళ మమ్రే వనంలో, మమ్రే దగ్గరనున్న సింధూరు వనంలో ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడట. ఎక్కడ? ఏ సమయంలో? ఎండవేళ గుడారపు ద్వారమునొద్ద. సామెతల్లో చూస్తాం కదా, అనుదినము నా గడప యొద్ద కూర్చొని నా ద్వారబంధము యొద్ద కాచుకునేవాడు ధన్యుడు. గుడారం అంటే దేవుని సన్నిధికి గుర్తు. దేవుని సన్నిధిలో కూర్చున్నాడు అబ్రహాం. ఏ వేళ? ఉదయకాలపు వేళ కాదు, సాయంకాలపు చల్లదనపు వేళ కాదు, ఎండవేళ. ఓ రకంగా అబ్రహాము జీవితంలో శ్రమ అనే ఎండ మధ్యలో ఉన్నాడు, నింద అనే ఎండ మధ్యలో ఉన్నాడు, అవమానం అనే ఎండ మధ్యలో ఉన్నాడు. అద్భుతం ఏంటంటే, అవమానం అనే ఎండలో ఉన్న, నింద అనే ఎండలో ఉన్న దేవుని సన్నిధిని అబ్రహాము కోల్పోలేదు. దేవుని సన్నిధికి అబ్రహాము దూరం కాలేదు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఏ ఎండ దెబ్బ నిన్ను దేవునికి దూరం చేస్తుంది? ఏ ఎండ దెబ్బను బట్టి దేవుని సన్నిధిలో మోకరించలేకపోతున్నావు? అనారోగ్యమనే ఎండ దెబ్బ తగిలిందా? ఉద్యోగలేమనే ఎండ దెబ్బ తగిలిందా? ఎంత ప్రార్థన చేసినా మారని భర్త అనే ఎండ దెబ్బ తగిలిందా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అపాయం మీద అపాయం, శ్రమ వెంబడి శ్రమ. ఏ భయంకరమైన ఎండ వేడిలో నువ్వు చిక్కుకున్నావో ఆలోచించు. ఆ ఎండ దెబ్బ నేను ప్రార్థన చేయనీయకుండా, ఆ ఎండ దెబ్బ నేను దేవుని సన్నిధిలో కూర్చోనీయకుండా దేవుని సన్నిధికి దూరం చేస్తుందా? అబ్రహామును ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఎండవేళ గుడార ద్వారమునెద్ద కూర్చున్నట్లుగా ఎండలాంటి మహాశ్రమల్లో కూడా, అయ్యా నీ పాదాల దగ్గర నేను కూర్చుంటానయ్యా, నా ఇంట్లోకి రాయ్యా అనను. అబ్రహాము ఇంటిలో ఇస్సాకు నవ్వును పుట్టించాడే. నా చేతులెత్తి దీవిస్తున్నా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నేను నోటి నిండా నవ్వి ఎంతకాలం అవుతుందోనయ్యా, గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ఎలా నేను నవ్వగలను? గుండెల నిండా వేదన పెట్టుకొని ఎలా నేను సంతోషించగలను? గుండెల నిండా మానసిక సంఘర్షణ పెట్టుకొని ఎలా నేను సంతోషంగా బ్రతకగలను
అని అనుకుంటున్నావా? నా చేతులెత్తి దీవిస్తున్నా. యేసు నామం పేరిట నీ నోటి నిండా ఈ దినమే నీ దేవుడు నవ్వు పుట్టించునుగాక. అబ్రహాము ఇంటిని దర్శించి అబ్రహాము ఇంటిలో ఇస్సాకును పుట్టించిన దేవుడు నీ నోటి నిండా నవ్వు పుట్టించునుగాక. అలా నవ్వు పుట్టించున్నట్లుగా ఎండవేళ కూడా నీ పాదాల దగ్గర కాచుకొని బ్రతుకుతానయ్యా. రైట్. ఇంటిని దర్శించాడు. యెరికో ప్రాంతం గుండా ప్రభువు వెళ్తున్నాడు. చిన్నప్పటి నుంచి విన్నదే, కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. ఒకరు కాదు, ఇద్దరు కాదు. మార్కు సువార్త చూడండి, 10వ అధ్యాయం 42వ వచనం చూడండి ఒకసారి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. 46. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడుగు బర్తిమయ్యను గుడ్డివాడు త్రోవ పక్కనుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. 48. ఓర్కుండుమని అనేకులు వాడిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరెక్కువగా కేకలు వేశాను. విన్నారా ఈ మాట? విన్నారు కదా. యేసు ప్రభువారు యెరికో దాటి వెళ్తున్నారు. యెరికో అనే పేరుకున్న అర్థం ఎన్నో అర్థాలు ఉన్నాయి. మెట్టుకు యెరికో శాపగ్రస్తమైనది. యెరికో అంటే సువాసన గలది అని, ఖర్జూరపు చెట్లు గలది అని ఎన్నో అర్థాలు ఉన్నాయి. మీరు ఎరుగుదురు కదా, యెహోషువ కాలంలో యెరికోను శపించారు. యెరికో శాపానికి గుర్తు. యేసయ్య యెరికోకు వచ్చాడు. దైవజనమా, ఎందుకు వచ్చాడో తెలుసా? శాపాన్ని విరగొట్టడానికి, పాపపు కాడిని తొలగించడానికి, పాప శాపాలను తొలగించడానికే యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చాడు. అయ్యా అమ్మా, ఈ దేవుడు మతాలు మార్చడానికి రాలా. ఈ దేవుడు కులాలు మార్చడానికి రాలా. దేశపు పద్ధతులను సంస్కృతులను మార్చడానికి రాలా. ఈ దేవుడు నీ తల మీద, నీ కుటుంబంలో ఏ శాపపు కాడి ఉందో ఆ శాపపు కాడిని విరగొట్టడానికి, పాపపు కాడిని విరగొట్టడానికి ఆ రోజున యెరికోను దర్శించిన దేవుడు ఈ ఉదయం నిన్ను, నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. తాతల ముత్తాతల కాలం నుండి, పితరుల కాలం నుండి, పూర్వీకుల కాలం నుండి ఏ శాపం నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉందో యేసు నామం పేరిట ఆ శాపపు కాడి ఈ దినమే నా దేవుడు విరగొట్టునుగాక. ఆమేన్. మంచిది. యేసుక్రీస్తు వారు యెరికో దాటి వెళ్తుంటే, అమ్మో ఇంకా ఆయన దాటి వెళ్తే నా బ్రతికెట్లా, నా జీవితం బాగు చేసేది ఎవరు, ఈ శాపం తొలగించేది ఎవరు అని త్రోవ ప్రక్కన కూర్చున్న ఆ గుడ్డి ఆయన కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అక్కడ ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బహుజన సమూహం ఉన్నారు. అయితే కొంతమంది అన్నారు నువ్వు మౌనంగా ఉండు అని అతను నోరు నొక్కేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఎవరో నోరు నొక్కుదామని ప్రయత్నం చేస్తే వాడు మరి బిగ్గరగా కేకలేశాడట. ఎంత బిగ్గరగా కేకలేశాడు? జనసమూహపు ఆ ధ్వని దాటుకొని యేసుక్రీస్తు వారికి వినబడే అంతగా కేకలేశాడు. విన్నారీ మాట? విన్నారీ మాట? వాళ్ళేమో గొంతు నొక్కాలని ప్రయత్నం చేశారు. ఆ జనసమూహపు ధ్వని దాటి యేసుక్రీస్తు వారికి వినబడేటట్లుగా వీడు మరి బిగ్గరగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా దేవుని స్తుతించనివ్వకుండా సాతాను నీ గొంతుకు నొక్కేస్తాడు. కొంతమంది మనుషులు నీ గొంతుకు నొక్కేస్తారు. కొన్ని పరిస్థితులు నీ గొంతు నొక్కేస్తాయి. ప్రార్థించనివ్వు. ఎంత ప్రార్థన చేసావు, ఏమిచ్చాడు దేవుడు నీకు? ఇంత ప్రార్థన అవసరమా? ఇంతగా దేవుని స్తుతించాలా? ఇన్ని ఉపవాసాలు అవసరమా? ఇన్ని జాగరణాలు అవసరమా? సాతానుగాడు నీ జీవితంలో నీ నోరు నొక్కేస్తాడు. స్తుతించకుండా, ఆరాధించకుండా, ఆర్భాటపు ధ్వనితో దేవుణ్ణి
ఆరాధించి ఆరాధికుడిగా బ్రతకకుండా నీ గొంతు నొక్కేయాలని ప్రయత్నం చేస్తాడు. కొన్ని పరిస్థితులు నీ గొంతు నొక్కుతాయి. నీకు తెలుసు కదా, సింహం జింకను వేటాడేటప్పుడు సింహానికే గనక జింక యొక్క గొంతు దగ్గర పట్టు దొరికిందా? మీరు ఎప్పుడైనా చూడండి, సింహం పట్టుకోవటం గొంతు దగ్గర పట్టుకుంటుంది, పట్టు దొరకాలని ప్రయత్నం చేస్తుంది. గొంతు పట్టుకుందా, గొంతు నొక్కేసిందా అంటే ఇక జింక చచ్చిపోయినట్టే. ఏ జంతువునైనా చూడండి, మీరు డెఫినెట్గా యానిమల్ ఛానల్ చూస్తే ఈ అరణ్యంలో సింహాలు వేటాడేటప్పుడు ఏ జంతువునైనా మొట్టమొదట పట్టుకోవాలని ప్రయత్నం చేసేది గొంతు దగ్గరే. సైతాన్ గాడు కూడా నీ గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తాడు. ఆదివారపు ఆరాధనకు వస్తావు కదా, నోరు తెరిచి స్తుతించనివ్వడు. మోకరించి ప్రార్థిస్తావు కదా, నోరు తెరిచి ప్రార్థన చేయనివ్వడు. ప్రార్థన అని అంటంతో నిద్రమొత్తు, ప్రార్థన అని అంటంతో ఆవలింత, ప్రార్థన అని అనటంతో అనాసక్తి. ఎందుకు నీ గొంతు నొక్కివేయబడిందో తెలుసా? నువ్వు ఎక్కడ కేకలు వేస్తావోనని, నీ కేకలు విని ఎక్కడ సృష్టికర్త నిలిచిపోతాడోనని సైతానుగాడి భయం. అందుకనే నీ గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. తమ్ముడు, నీ గొంతు నొక్కాడా? ఆ గుడ్డివాడిని గుర్తుకు తెచ్చుకో. మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించాడు. ఇంతకాలం ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోతే ఈరోజు ఈ వాక్యం వింటుండగా మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో కేకలు వేయటం ప్రారంభించు. మరెక్కువ దేవుని స్తుతించు. రేపు ఆదివారపు ఆరాధనకు వెళ్ళినప్పుడు, రేపు ఆరాధనలో దేవుని స్తుతించేటప్పుడు మరి బిగ్గరగా దేవుని సన్నిధిలో కేకలేయటం ప్రారంభించు. ఆ గుడ్డివాడి మీద ఉన్న శాపం కొట్టివేయబడినట్లుగా, ఎరుకోలో ఉన్న శాపం దేవుడు కొట్టివేసినట్లుగా ఈ దినం నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద ఉన్న శాపం దేవుడు కొట్టివేయునుగాక. సహజంగా మనుషులుగా మనం గొప్ప ప్రార్థన అంటంతో యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోయారు. ఎంత గొప్ప ప్రార్థన అని అంటాం. నో డౌట్ అది గొప్ప ప్రార్థనే. మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2 పాయలే, గొప్ప ప్రార్థనే. యెహోషువ యాజకులు అడుగు పెడితే యోర్దాను 2గా యోర్దాను నిలిచిపోయింది, గొప్ప ప్రార్థనే. నేనంట యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు నిలిచిపోయారేమో, మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం నిలిచిపోయిందేమో, యాజకులు అడుగు పెడితే యోర్దాను నిలిచిపోయిందేమో. ఈ భర్తిమై కేకలు వేస్తే, ప్రార్థిస్తే సృష్టికర్తే నిలిచిపోయాడు. వాళ్ళు ప్రార్థిస్తే సృష్టి నిలిచిపోయింది, ఈయన ప్రార్థిస్తే సృష్టికర్తే నిలిచిపోయాడు. నువ్వు ఉన్న చోట కేకలే, నా ఇంటిని దాటిపోకయ్యా, ఈరోజు నా ఇంట్లోకి రాయా, నా ఒంట్లోకి రాయా. అద్భుతం. ఆఖరి మాట, నువ్వు కోరుకుంటేనే ప్రభు వస్తాడు. నువ్వెంత ఇష్టపడతావో నీ ఆశకు తగినట్లుగానే. లోకాసు వార్త చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. లోకాసు వార్త 29. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. విన్నారా? ఎమాయిము గ్రామంలో ఆ 2 వ్యక్తులు యేసుక్రీస్తు వారితో అంటున్నారు, సాయంకాలం కావాల్సి వచ్చిందయ్యా, పొద్దుగుంకిందయ్యా, మాతో కూడా ఉండు. ఆయనను బలవంతము చేసిరి గనుక, ఏం చేశారు? బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోనికి వెళ్ళెను. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, ఉదయకాలపు కాంతులు నీ జీవితంలో అస్తమించాయా? వెలుగు దినాలు నీకు దూరమైపోయాయా? సాయంకాలం అవుతుందా నీ జీవితం? ప్రొద్దుగుంకి, అవును, చెమ్మ చీకటి ఆవరించిన స్థితిలో ఉన్నావా? ఉద్యోగ విషయంలో చెమ్మ చీకటి, బంధాలు బంధుత్వాల విషయంలో చెమ్మ చీకటి, ఆధ్యాత్మిక జీవితంలో చెమ్మ చీకటి,
సంధ్యాకాంతులు నీ జీవితంలో దూరమైపోయి ఓ తెలియని చీకటి గాఢాంధకారం ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నిన్ను ఆవరించిందా? తమ్ముడు అడుగు. అయ్యా, సాయంకాలం కావాల్సి వచ్చిందయ్యా, సాయంకాలం అవుతుందయ్యా, అయ్యా నా బ్రతుకులో ప్రొద్దుగుంకిపోతుంది, అయ్యా వెలుగైన దినాలు దూరం అయిపోతున్నాయి, చీకటి కమ్ముకుంటూ ఉంది, అయ్యా మాతో ఉండు, మాతో ఉండు, నువ్వుంటే చీకటిలో కూడా మాకు ధైర్యమే, నువ్వు మాతో ఉంటే దుఃఖంలో కూడా సంతోషమే, నువ్వు మాతో ఉంటే బలహీనతలో కూడా మాకు బలమే, నువ్వు మాతో ఉంటే అధైర్యంలో కూడా ధైర్యమే, నువ్వు మాతో ఉంటే భయంలో కూడా అభయమే, నువ్వు మాతో ఉండయ్యా. వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నట్లుగా బ్రతిమలాడుకో. వాళ్ళు బలవంతం చేశారట, బలవంతం చేయి. బలవంతం చేసిన తోడనే వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. 30వ వచనంలో రాసి ఉంటుంది, అద్భుతం. 30వ వచనంలో రాసి ఉంటుంది, ఆయన వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక నెట్టునెత్తుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా. నెక్స్ట్ 31వ వచనం, వారి కనులు తెరవబడి ఆయన గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. విన్నారా? వాళ్ళు బలవంతం చేస్తే ప్రభు ఆ ఇంటిలోకి వచ్చి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెని విరిచి వారికి పంచిపెట్టాడట. అంటే వాళ్ళ ఆకలి తీర్చాడు. తమ్ముడు, నీ ఇంట్లోకి వచ్చిన యేసు నీ ఆకలి తీరుస్తాడు. ఆయనను బలవంతం చేసి ప్రభువా నాతో ఉండు అని ఆయన నీతో ఉండేటట్లుగా నువ్వు పోరాడితే అద్భుతం తెలుసా? పునరుద్ధానుడైన యేసును వాళ్ళు కనులారా చూశారే, పునరుద్ధానుడైన యేసును వాళ్ళు కనులారా చూశారే. క్రైస్తవ జనమా, మన ఆశ, మన ఎదురుచూపు, మన నిరీక్షణ ఏదో ఒకరోజు చనిపోతాం, ఈ లోకాన్ని విడిచిపెడతాం, పరలోకానికి వెళ్తాం, పునరుద్ధానుడైన యేసును కన్నులారా చూస్తాం. అదే కదా మన నిరీక్షణ. యేసయ్యను కన్నులారా చూడాలి. వీళ్ళు యేసయ్యను కన్నులారా చూశారు, కానీ చూసిన మరుక్షణమే వాళ్ళ బ్రతుకులు అదృశ్యమయ్యాడు. నీకు నాకు యేసు అదృశ్యం కాడు. ఒక్కసారి పరలోకానికి చేరి ఆయన కనులారా చూసామా, అలా చూస్తూ యుగాయుగాలు ఆయన ఆరాధిస్తూ ఆయనతో కూడా ఉండే భాగ్యం కృపగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందుకని అడుగుతావా? నువ్వు బలవంతం చేస్తేనే వస్తాడు. ఆ మధ్య ఆదివారం ఒకరోజు చెప్పాను, యేసుక్రీస్తు వారు తలుపు దగ్గర నిలవబడి తలుపు తడుతున్న దృశ్యం ఒక ఆయన ఫోటో వేస్తే అది అద్భుతంగా ఉందని ప్రపంచం కొనియాడింది. అయితే ఒక ఆయన దానిలో ఉన్న తప్పు ఇలా ఉందని అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో యేసు ప్రభు తడుతున్నటువంటి తలుపుకు బయట గడి లేదు, గొలువ లేదు అన్నాడు. అప్పుడు ఆ పెయింట్ వేసిన ఆయన అన్నాడు, పొరపాటున దానికి బయట గడి ఉండదండి, లోపటే ఉంటుంది. లోపట ఉండటం ఏంటి సార్, ఏ తలుపుకైనా బయటే ఉంటుంది కదా గడి. అప్పుడు ఆయన అన్నాడట, యేసు ప్రభు వారు బయట మనం గడి పెడితే ఆయన తీసుకొని లోపలికి వస్తాడు. దేవుడు ఎప్పుడు బలవంతంగా ఒకటి దగ్గరికి రాడు. లోపటి నుంచి తలుపు తీస్తేనే లోపలికి వస్తాడు. లోపటి నుంచి గడి తీస్తేనే లోపటి నుంచి బోల్ట్ తీస్తేనే ఆ ఇంటిలోనికి వస్తాడు. అంటే నువ్వు ఇష్టపడితేనే నీ దగ్గరకు వస్తాడు, కానీ బలవంతం చేసి నీ హృదయ గది నాకు తెలుసు, నీ ఇంట్లోకి వస్తా, ఇకపోతే నేను చంపేస్తా, బస్తీమే సవాల్, రుబాబుగిరి చేసే దేవుడు కాదు. ఆమేన్. నీ ఇంటిలోకి రావాలంటే నీ హృదయపు వాంఛ దేవుడు చూస్తాడు. అబ్రహాము, నీ దాసుని ఇంటిని దాటిపోవద్దయ్యా, భర్తిమై గుడ్డివాడిని కనికరించయ్యా, వీళ్ళు పొద్దుపోతుందయ్యా, చీకటి పడుతుందయ్యా, బలవంతం చేస్తే వాళ్ళ ఇంట్లోకి వచ్చాడే. నువ్వు కూడా ప్రభువుని కేకలేసి, నన్ను ఆవరించు పరిశుద్ధాత్ముడా, నా ఇంటిని ఆవరించు పరిశుద్ధాత్ముడా, నా సంఘాన్ని ఆవరించు పరిశుద్ధాత్ముడా అని పరిశుద్ధాత్మ సాన్నిహిత్యాన్ని కోరుకుందాం.
పితరుల ఇంటిని దర్శించిన దేవుడు ఈ ఉదయం నీ ఇంటిని, నీ ఒంటిని నా దేవుడు దర్శించి నీ నోటి నిండా నవ్వు పుట్టించునుగాక, నీ శాపాన్ని కొట్టివేయునుగాక, నీ ఆకలి తీర్చునుగాక. పునరుద్ధానుడైన యేసును కన్నులారా చూసే భాగ్యం, ఈ 4 ఆశీర్వాదాలు ఈ దినమే దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తారు, ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. అబ్రహాం ఇంటిని దాటి వెళ్ళని దేవుడో, భర్తమేని దాటి వెళ్ళని దేవుడో, ఎమాయిము గ్రామంలో ఆ ఇంటిని దాటి వెళ్ళని దేవుడో, ఈ దినం మా ఇంటిలోకి, మా ఒంటిలోకి ఆత్మస్వరూపిగా రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఒక్కొక్క ఇంటిని దర్శించయ్యా, నవ్వు పుట్టించయ్యా, శాపాన్ని కొట్టివేయ్యా, శాపపు కాడిని విరగొట్టయ్యా, ఆకలి తీర్చయ్యా. ప్రతి దినం మీ పునరుద్ధానపు శక్తిని అనుభవిస్తూ ఒకానొక దినం పునరుద్ధానుడైన మిమ్మల్ని కనులారా చూసే భాగ్యం నాకు, నీ ప్రజలకు దయచేసి మహిమ పొందమని ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థన కొరకు, రేపటి దినాన ప్రపంచ దేశాల్లో జరగబోతున్న పునరుద్ధానపు ఆరాధనల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఈరోజు 10 గంటలకు ఉపవాస ప్రార్థన. నీ తలుపులు మూస్తే నీ కొరకు దేవుడు తలుపులు తెరుస్తాడు. చక్కటి వర్తమానం వినండి, ఆశీర్వదించబడండి. థ్యాంక్ యూ.